గ్యాస్ట్రైటిస్ ఇష్యూకి ఏ మెడిసిన్స్ తీసుకోవచ్చు? దిస్ ఇస్ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నేను ఈ రోజు రీసెంట్ గా ఒక పేషెంట్ రావడం జరిగింది. బాగా గ్యాస్ట్రైటిస్ అవుతుంది, బ్లోటింగ్ వస్తుంది, తేన్పులు వస్తున్నాయి. ఏం చేయాలి మేడం, దీనికి ఈ సమస్యకి పరిష్కారం ఏం లేదా, ఏం చేయొచ్చు? యాంటాసిడ్ తీసుకోమని చెప్పారు, అది హార్మ్ఫుల్ కాదా? సిరప్ ఇచ్చారు, ఏంటి హార్మ్ఫుల్ కాదా, బిడ్డకి ఏమైనా ఇబ్బంది చేస్తుందా? ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో నేను ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, యూజువల్లీ ఎవరైతే గ్యాస్ట్రైటిస్ తో బాగా తేన్పులు రావడం కానివ్వండి, ఇది ప్రెగ్నెంట్ ఉమెన్స్ యూజువల్లీ మోస్ట్ కామన్ ఫేస్ చేస్తారు. వీళ్ళందరికీ ఏంటి, ఫస్ట్ న్యాచురల్ రెమెడీస్ విధంగా వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా స్మాల్ మీల్స్ తీసుకోండమ్మా, ఎక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇవి చేసిన తర్వాత కూడా సఫర్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఆల్జినేట్ ప్రిపరేషన్స్ అంటే సీవీడ్ ద్వారా ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఆ ప్రిపరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్జినేట్ ప్రిపరేషన్స్ ఇచ్చినప్పుడు విచ్ ఇస్ వెరీ సేఫర్, ప్రెగ్నెన్సీలో బిడ్డకు కానీ ఏ రకమైన హాని జరగకుండా ఉండే ప్రిపరేషన్స్ ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జెలిసిల్ కానివ్వండి, మ్యూకైన్ జెల్ కానివ్వండి, సుక్రాల్ఫేట్ అని ఈ సీవీడ్ ద్వారా ప్రిపేర్ చేసే ప్రిపరేషన్స్ తో చేసిన ఆల్జినేట్ ప్రిపరేషన్స్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సిరప్ ని కాస్త మీరు ఒక 10 ml వరకు తీసుకొని, అవసరమైతే ఇది 4 times అయినా తీసుకోవచ్చు, బట్ 10 ml వరకు తీసుకొని అలా గొంతులో కొంతసేపు ఒక సూతింగ్ లేయర్ లాగా ఫామ్ అయ్యేంత వరకు, అంటే ఈ ఆల్జినేట్ అనే కాంపోజిషన్ తో వచ్చిన మెడికేషన్ ఏదైతే మీరు తీసుకుంటారో, తీసుకున్నది ఫుడ్ పైప్ లో అంటే ఈసోఫెగస్ లో ఒక చిన్న లేయర్ లాగా అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళల్లో గ్యాస్ట్రైటిస్ యాసిడ్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో పైకి రాకుండా అదొక లేయర్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళలో గ్యాస్ట్రైటిస్ ఇష్యూ వచ్చినా తొందరగా ఫుడ్ ఇంటేక్ బాగా లేట్ చేసినప్పుడు కూడా ఫుడ్ పైప్ వరకు అంటే ఈసోఫెగస్ ని ఇరిటేట్ చేయకుండా వాళ్ళకి బ్లోటింగ్ అనే సెన్సేషన్ రాకుండా కొంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతారు. సో ఈ బ్లోటింగ్ అనే సమస్య ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి బికాస్ ఆఫ్ మెడిసిన్ కాదండి, హార్మోన్ చేంజెస్ వల్ల కూడా మొదలవుతుంది. అండ్ ఎక్కువగా మొదటి 3 నెలలు కానివ్వండి, లాస్ట్ 3 నెలలు కానివ్వండి సఫర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి లాస్ట్ 3 నెలల్లో ఏంటి అంటే ఓన్లీ హార్మోన్సే కాకుండా బిడ్డ ఎదుగుదలతో కూడా స్టమక్ అనేది పైకి పుష్ అవ్వడము, ఆ విధంగా ఫుడ్ పైప్ ని ఇరిటేట్ చేయడము వల్ల వాళ్ళు సఫర్ అవుతారు. అప్పుడు కూడా ఇది చాలా సేఫర్ మెడిసిన్. ఫస్ట్ ఆప్షన్ గా తీసుకొని దీనితో కూడా వాళ్ళకి రికవరీ లేదు అంటే అప్పుడు యాంటాసిడ్స్ రూపంలో ఉండే ఒమేస్ కానీ పాంటోప్రజోల్ కానివ్వండి మీరు తీసుకున్నట్టయితే, అది ఓవర్ ద కౌంటర్ కాకుండా మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్ ప్రకారం తీసుకున్నట్టయితే ఏ మెడిసిన్ మీకు సూట్ అవుతుంది అనేది తెలుసుకొని తీసుకోవడం అనేది ఎవ్రీ టైం సేఫర్ అండ్ అది పాటించడమే మంచిది. థ్యాంక్ యూ.